గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్. మీరు బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈరోజు నేను చెప్పినట్టు నా సినిమా స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మావారు బంగారు కొండ మావారు బంగారు కొండలో మొట్టమొదటి సీన్ తీసుకుంటా ఫ్రెండ్స్. కాకులు దూరని కారడవి, పెద్ద గొప్ప అరణ్యం, కొండలు, కోయలు, లోనలు, చుట్టూ నీళ్ళు, మధ్యలో దీవి. ఒక నది ఆ కొండను ఢీకొని రెండుగా జీలి కొండ చుట్టూ వారి మళ్ళీ కొండ అవతల కలుసుకుంటుంది ఫ్రెండ్స్. మధ్యలో కీకారణ్యం, అందులో గోండులు, సెంచులు, మన అడవి బిడ్డలు నివసిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నివసిస్తుంటారు అందరూ. ఒకరోజు వారికి నదీ జలాలలో కొట్టుకుంటూ వచ్చిన రెండు శరీరాలు, ఒక ఆడ ఒక మగ శరీరాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ అడవి బిడ్డలకు. వాళ్ళు బాడీలను చూసి, అబ్బా ఎవరు మన సిటీ మనుషులు ఉన్నట్టున్నారు, మన పట్నం మనుషులు ఉన్నట్టున్నారు, పట్నం వాళ్ళు. చలో వీళ్ళు ఎవరో తెలుసుకుందామని ఆ రెండు బాడీలను తీసుకుపోయి వాళ్ళ కుల దైవం అనేటువంటి దేవత గుడిలో పండుకొని పెడతారు ఫ్రెండ్స్. ఒక వైద్యుడు వచ్చి వాళ్ళ నాడి పట్టుకొని చూసి వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు అని చెప్పి వాళ్ళకు వైద్యం చేసి బతికిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళే రాధమ్మ, కృష్ణయ్యలు. వాళ్ళు ఇంకా చదువుకునే స్టేజ్లో ఉన్నారు ఫ్రెండ్స్ పిల్లలు. అయితే వాళ్ళని తీసుకొని మంచిగా చేసి మీరు ఎవరు అంటే, కృష్ణయ్యకు మాటలు వస్తున్నాయి కానీ రాధమ్మకు తలకు దెబ్బ దాకుట్లా, ఆమె ఏం మాట్లాడలేకపోతుంది. కానీ అయితే కృష్ణయ్యకు అన్నీ తెలుసుకొని వాళ్ళకు ఒక గుడిసె వేసి, మీరు ఇక్కడనే జీవనం సాగించండి, మేము వైద్యం చేస్తాము, ఈమె మనసు మైండ్ మంచిగా అయిన తర్వాత తీసుకుపోయారు మీ సిటీకి అని చెప్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. అలానే అడవిలో జీవిస్తూ ఉంటారు రాధమ్మ, కృష్ణయ్యలు. కొన్ని రోజులకు ఒక పండగ వస్తుంది ఫ్రెండ్స్. ఆ పండగల ఒక దిక్కు అమ్మాయిలు నిల్చుంటారు, ఒక దిక్కు అబ్బాయిలు నిల్చుంటారు. పూలదండలు విసిరేసుకుంటారు ఫ్రెండ్స్. ఎవరి మెడలో పూలదండ పడితే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. అది అక్కడి ఆచారం, అడవి ప్రజల ఆచారం. పూలదండ కృష్ణయ్య విసిరేస్తాడు, చక్కగా పోయి రాధమ్మ మెడలో పడుతుంది, వాళ్ళకు పెళ్లి చేసేస్తారు ఫ్రెండ్స్. రాధమ్మ, కృష్ణయ్యలకు ఆ రోజు పెళ్ళి. లేకిన్ ఆమె మైండ్ పోయింది కాబట్టి ఆమె సంతోషంగా పెళ్లి చేసుకుంటుంది. కాకపోతే ఈ స్టోరీలో ఆయనను ఎన్నడూ ఇష్టపడదు. స్కూల్లో కానీ ఇంటికాడ కానీ వాళ్ళిద్దరు కలిసిమెలిసే ఉంటారు. వాళ్ళిద్దరు బావ మరదళ్ళు కలిసిమెలిసే ఉంటారు వాళ్ళు. తర్వాత ఏమైందో నేను రేపు చెప్తాను ఫ్రెండ్స్. వీరిద్దరికైతే పెళ్ళి అవుతుంది, కానీ అమ్మాయికి ఇష్టం ఉండదు. ఆమె ఓషిలో ఉంటే, ఆమె మైండ్ మంచిగా ఉంటే ఇష్టం ఉండదు, కానీ మైండ్కు దెబ్బ తాకుట్లా ఆమె చేసుకున్నది ఫ్రెండ్స్. తర్వాత ఏమవుతుందో రేపు చెప్తాను ఫ్రెండ్స్. బాయ్, జై హింద్.